ఇరాన్తో యుద్ధంపై కీలక ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆ దేశంపై అత్యంత శక్తివంతమైన దాడులు చేశామని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఆయన ఖర్గ్ ద్వీపం అనుకున్న లక్ష్యాన్ని తుడిచిపెట్టేశామని పేర్కొన్నారు. ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధంతో పాటు ప్రపంచాన్ని బెదిరించే సత్తా ఉండబోదన్నారు. ఇప్పటికైనా ఇరాన్ సైన్యం తమ ఆయుధాలను విడిచిపెట్టాలని హితవు పలికారు. ఆ దేశంలో మిగిలిన వాటిని కాపాడుకోవడమే తెలివైన పని అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. హర్మూజ్ జలసంధిలో వార్షిప్లతో పాటు 2500 మందితో నావికా దళాన్ని మోహరించింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు ఈ చర్యలు చేపట్టింది. US-30 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ ఇప్పటికే హర్మూజ్ జలసంధికి చేరుకుంది. USS ట్రిపోలీతో పాటు మరిన్ని యుద్ధ నౌకలను హర్మూజ్ జలసంధిలో మోహరించింది అమెరికా.